ఈ అమ్మాయితో అంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని నీకు అనిపించిందా, గో ఫర్ ఇట్, పెళ్లి చేసుకో. నీకు ఆ టైం నీ చేతిలో డబ్బులు లేవు, కెరియర్ లేదు, నేను ఏమైపోతానో ఏంటి అన్న ఒక ఫీలింగ్ నీకు ఉంది అని అనుకో. సరే 5 years తర్వాత నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తావు, కానీ నీకు నచ్చిన అమ్మాయి నీతో ఉండదు కదా, ఆ పర్పసే లేదు. ఖచ్చితంగా రైట్ అమ్మాయి నీకు అనిపించినప్పుడు ఆ అమ్మాయి నీకు సపోర్ట్ చేస్తుంది, ఎంత లో ఫేస్లోనే సపోర్ట్ చేస్తుంది. ఒక 5 years మీ ఇద్దరు కష్టపడి ట్రావెల్ చేసినా కానీ 5 years తర్వాత క్లిక్ అయితే హ్యాపీనెస్ ఇద్దరు కలిసి పంచుకుంటారు. సో నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, నీకు మంచి అమ్మాయి ఎప్పుడు దొరికితే అప్పుడు చేసేసుకోను. ఆ మాటలు ఈ మాటలు ఎండడం, ఇదిగో అలాంటి కోట్స్ ఎక్కువ దొరుకుతాయి కదా బ్రో. ఎవరందరూ ఊరికే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. నన్ను పెళ్ళి ఇది చేసుకోవద్దు, అది ఉంటే చేసుకో, ఇది ఉంటే చేసుకో, ఏమీ లేదు. ఆ టైం నీకు మంచి అమ్మాయి అది అంతే కదా బ్రో. నా పాయింట్ ఏంటంటే, సరే డబ్బులు బాగా సంపాదించావు, నీకు నచ్చిన అమ్మాయి నీతో లేదు, ఏం నీ లైఫ్ రోజంతా గడపాల్సింది ఆమెతోనే కదా. ఎక్కడ నువ్వు బయట నీ పంచాయతీలు చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఉండాల్సింది తనతోనే. అది నచ్చినప్పుడు నీకు ఇంకా ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, ఎంత సోఫాలు ఉంటే ఏంటి, ఎంత ఇల్లు ఎంత పెద్దది ఉంటే ఏంటి, అవన్నీ ఏం మ్యాటర్ కాదని నా రియలైజేషన్. లైఫ్ చాలా సింపుల్ బ్రో. నీ గురించి నీ క్లారిటీ తెచ్చుకో, అయిపోయింది లైఫ్. అనవసరమైన గోల పక్కన వాళ్ళు చూసి చేతులు కాల్చుకుంటే పంచాయతీ అయితే పెట్టుకుంటే విల్ స్పాయిల్ అనేది అది వెరీ సింపుల్. నేను అందుకే అది ఎవరికి ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ థింకింగ్ కాదు. నైస్.